తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సిహెచ్ కోనాపూర్ గ్రామ సమీపంలో కోనాపూర్ మైతాబ్ ఖాన్ గూడ రోడ్డులో నూతనంగా నిర్మించిన జేపీఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ను ఆయన ప్రారంభించారు. మంగళవాయిద్యాల నడుమ వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. జేపీఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ యజమాని జోగిపేట లావణ్య రాములు కుటుంబ సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని రాములుకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను కూడా శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా జేపీఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ యజమాని జోగిపేట రాములు మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని గ్రామాలతో పాటు చుట్టుపక్కల మండలాల గ్రామాల ప్రజలు ఫంక్షన్ హాల్ను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రాములు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గోవర్ధన్ రెడ్డి, కొత్తకాపు శ్రీధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాములు బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు కోనాపూర్ గ్రామంలో జేపీఎల్ఆర్ గార్డెన్స్ ఓపెనింగ్కు గడ్డం ప్రసాద్ సార్ స్పీకర్ సార్ వచ్చాడు. తర్వాత చింతల ప్రభాకర్ సార్ వచ్చాడు. ఈ కోనాపూర్ టు మూమింపేట రోడ్, అదే మన మైతాపురం రోడ్లో కట్టానిది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.